దేవుని కొరకు ఎదురు చూచే వ్యక్తిగా, దేవుని కొరకు ఆలోచించే వ్యక్తిగా. అందుకే పౌలు గారు అంటారు, ఇదిగో బాహ్య పురుషుడు ఎంత కృషించిపోయినా కానీ, నా యవ్వనం పోయినా కానీ, అంతరంగ పురుషుడు మాత్రం యవ్వన బలాన్ని తెచ్చుకొని, యవ్వనస్తులకు ఉన్నటువంటి ఆలోచనలు కలిగి, సరికొత్త ప్రణాళిక కలిగి, నూతన బలాన్ని తెచ్చుకొని, మేలుతో తృప్తిపరచబడి అంతకంతకు అభివృద్ధి పొందుచు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతూనే వెళ్తున్నారు తప్ప కృంగిపోవటం లేదు. మరి మన హృదయం ఎందుకు కృంగిపోతుంది? ఏదైనా ఒకటి మన జీవితంలో జరిగిన వెంటనే దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఏదైనా మన జీవితంలో జరిగిన వెంటనే ఎందుకు కృంగిపోతున్నామంటే, మనం దేవుని కొరకు కాకుండా దేని కొరకో ఎదురు చూస్తూ ఉంటామండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఈ విషయంలో ఆలోచించమండి. ఈ విషయంలో వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేం ఆలోచిస్తున్నారు, వీళ్ళేం ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచిస్తాం తప్ప దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేది అస్సలు ఆలోచించమండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది, పక్షిరాజు వల్లే 31వ వచనం మనం చూద్దామండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు ఎలా వెళ్తారయ్యా అంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. ఎక్కడికి? ఆత్మీయ జీవితంలో. ఇలాంటి మాట మనకి బైబిల్లో కనబడుతుందండి. ఇంకొక మాట మనం చూద్దాం, గలతీ పత్రిక. ఇక్కడ ఇలాగే మీరు చక్కగా చేయబెట్టుకుని కనుక గలతీ పత్రికలకు మీరు రాగలిగితే ఆ మాట మనకి చాలా అద్భుతంగా ఉంటుందండి. గలతీలకు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయం మనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయం మనం చూస్తే కనుక చూడండి, చివరి అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటూ వద్దాం. 7వ వచనం నుంచి 10వ వచనం మనం చదువుకుంటూ వస్తే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోస్తాము. మేలు చేయాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే అలసట వస్తుందండి. ఆ అలసట రాకుండా ఉండాలంటే కనుక, ఆ అలయక సొమ్మసిల్లక పడిపోకుండా మనం చేయాలి అంటే మనకి బలం కావాలి. ఆ బలం మనకి రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయాన్ని బట్టి కూడా. అందుకే పౌలు గారు చాలా చక్కగా ఈ ట్రిక్ పట్టుకున్నారు. పౌలు గారు చాలా చక్కగా పట్టుకొని అని చెప్పే మాట మనం చూస్తే, అక్కడ మనం కీర్తన 103వ కీర్తనలో ఏ విషయాన్ని అయితే చూసామో అదే విషయాన్ని పౌలు గారు చాలా చక్కగా ఇక్కడ మనకి వివరిస్తున్నట్టుగా మనం చూడొచ్చండి. ఆ మాట 103వ కీర్తనలో మనం ఏం చూసాం? ఇంతకీ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయనను కీర్తించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమనే మాట మనం చూసాం కదండి. అలాంటి మాట, అదే మాట మనకి తెస్సలోనికలకు రాసిన పత్రికలో, మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనకు చూస్తే అదే మాట మనకు కనబడుతుందండి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎందుకైనా 5వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనం మనం చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే కనుక 15-16 మనం చూద్దామండి. 15-16 మనం చూస్తే, ఎవడైనను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషుని అందరిలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. తర్వాత, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగో చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏం చేయాలండి? ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి, నా జీవితంలో మీరు ఇది చేసినందుకు నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా జీవితంలో ఎంత గొప్ప పని చేశారయ్యా, మీరు ఎంత మేలైన పని నా జీవితంలో చేశారయ్యా. మన ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. మనం ముందుకెళ్తున్నప్పుడు బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ దేనికో తెలుసా? లైఫ్లో మనం పడిపోకుండా ఉండటానికి దేవుడు ముందుగానే నిలిపివేస్తున్నారండి.
కొన్ని సందర్భాలు మనం చదువుకుంటే కొన్ని ప్రాంతాల్లో సువార్త అసలు ప్రకటించకుండా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రేరేపణ బట్టి ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా మనకి చాలా ఉంటాయండి. సువార్త ప్రకటించకుండా ఆగడానికి దేనికంటే వీళ్ళ యొక్క అవసరత ఈ ప్రాంతంలో కాదు, ఆ ప్రాంతంలో సువార్త వెళ్ళాలి, కానీ వీరి ద్వారా కాదు, వేరే ఒకరి ద్వారా వెళ్ళాలి. కనుక ఆయన మంచి మంచి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయండి. దేవుడు నిన్ను నిలిపివేసే పరిస్థితి దేనికో తెలుసా? నువ్వు అక్కడ నిలబడిపోకుండా నిలకడగా నువ్వు పరిగెత్తాలంటే కొన్ని సందర్భాల్లో దేవుడు నిలిపివేయాలి. నిలకడగా నీ జీవితం ముందుకు వెళ్ళాలంటే అంతకంతకు అలయక సొమ్మశిలక పరిగెత్తాలి, అలయక సమస్యలక ఎగరాలి, పైకి ఎదగాలి. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? అందుకే ప్రతి విషయములో కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రతి విషయము, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, మమ్మల్ని వెళ్ళమంటావా లేదా, మమ్మల్ని చేయమంటారా లేదా, మీరు ఏమనుకుంటున్నారు, మీ ప్రణాళికను మాకు తెలియచేయండి అయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా తండ్రి, మీ యొక్క ప్రణాళిక మాకు తెలియచేయమని ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయంలో దేవుని నిర్ణయం ఏంటో అడుగుతూ, దేవుని నిర్ణయం కొరకు ఎదురు చూస్తూ మనం కనుక వెళ్ళగలిగితేనండి అలయక అలసిపోండి, ఈ ఆత్మీయ యాత్రలు అలసిపోండి. చాలామంది ఏం చేస్తాం బ్రదర్, వాళ్ళు మారండి, ఇంకో ప్రయత్నం చేద్దాం బ్రదర్, నాకు ఇంకో ఓపిక లేదండి, ఇంకో ప్రయత్నం చేద్దామండి, వద్దులే బ్రదర్, ఎందుకు అలా నీరసించిపోతున్నారు, మరొక మారు ప్రార్థన చేద్దాం, మరొక మారు సువార్త సభ పెడదాం, మరొక మారు చేద్దాం మనం. లేదు బ్రదర్, ఇంకా వాళ్ళని చూసి నాకు సహనం కోల్పోయానండి, డోంట్ అలా వెళ్ళిపోకండి. ఎందుకంటే మనకి యవ్వనస్తుల బలం కావాలి. మన వయసు ఎంత అయిపోయినా కానీ మనకి యవ్వనస్తుల ఆలోచనలు కావాలి, యవ్వనస్తుల బలం కావాలి. యవ్వనస్తులు దేనికోసమే పరిగెడతారు, కానీ మన యొక్క ప్రాణము, మన యొక్క ఆలోచనలు దేవుని కొరకు పరిగెత్తే విధంగా అలయక సొమ్మసిల్లక పక్షి రాజు యవ్వనము వల్ల మన యవ్వనము నూతనమగుచు అధిక బలము పొందుచు మనం అంతకంతకు ఎదగాలంటే కనుక రెండు పనులు మనకు కనబడుతున్నాయండి. అందులో ఒకటి ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు మరొక, ప్రతి ఉపకారాన్ని మర్చిపోక, ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన్ని కీర్తించుచు, ఆయన సన్నుతించుచు ప్రతి విషయంలో ఈ పని చేయటం దేవునికి ఇష్టమా కాదా, ఈ పని చేయటం వల్ల దేవుడు ఆనందపరచబడతారా లేదా, దేవుడు మహిమపరచబడతారా లేదా, దేవుడు దీన్ని చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, ఆయన యొక్క ఇష్టం ఏంటంటే ప్రతి విషయం పట్ల మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని కనుగొంటూ ప్రతి విషయంలో డోర్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా, డోర్స్ ఓపెన్ చేస్తున్నారా లేదా, ఆయన ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు. మనం ఎన్ని ఆలోచనలు అనుకోవచ్చండి, ఎన్ని థింకింగ్స్ అయినా మనలో ఉండొచ్చు, ఎన్ని కొత్త ఆలోచనలు రావచ్చు, కానీ అవన్నీ కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఆయన కృపలో ముందుకు సాగే విధంగా ఉన్నాయా లేదా, మనం పరిశుద్ధంగా ఉండగలిగేలా ఉన్నాయా లేదా, అనేక మందిని పరిశుద్ధులుగా ఉంచగలిగేలా ఉన్నాయా లేదా. ప్రతి నిర్ణయం పట్ల కూడా మనం ఏం చేయాలంటే సొంత నిర్ణయాలు కాకుండా దేవుని నిర్ణయానికి మనం తల ఉంచి, తండ్రి ఇది నీ చిత్తమా కదా, మీ యొక్క ప్రణాళిక లేదా, ప్రతి విషయం పట్ల కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం వెళ్ళగలిగినట్లయితేనండి పక్షి రాజు వల్లే మనం అంతకంతకు నూతన బలాన్ని పొందుకుంటూనే ఉంటామండి. వీళ్ళు ఎలా వస్తుంది ఎంత ఓపిక, వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, ఎందుకంటే అది కేవలం కూడా దేవుడు అందించే నూతన బలం. అలయక సమస్యలకు ముందుకు వెళ్ళగలగాలండి. అలాంటి గొప్ప డెడికేషన్ మనలో రావాలంటే రెండు విషయాలు గుర్తుంచుకోండి. నెంబర్ 1 ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తమా కాదని ఆలోచిస్తూ వెళ్ళండి. రెండవది ఆయన చేసినటువంటి ఉపకారాలలో దేనిని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ యొక్క ప్రాణముతో మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ప్రాణమా దేవుణ్ణి సన్నిధించుము, ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. ఎందుకంటే అవి మర్చిపోతే ప్రియులారా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతాం. అవి మర్చిపోతే ప్రియులారా అలాంటి సందర్భాల్లో మనం దేవుని మీద ఎలా ఆధారపడ్డామో మర్చిపోతాం. అవి మర్చిపోతే ప్రియులారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం విడిచిపెడతామండి. చూడండి, మనకి న్యాయాధిపతుల్లో మనకు కనబడుతుందండి 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఎర్ర సముద్రం వాళ్ళ ఎదుట పాయలుగా మారిపోతుందండి. వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారండి. నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేసరికల్లా, నెక్స్ట్ తరాలకు వచ్చేసరికల్లా దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రంలో నుంచి బయటికి తీసుకురావడం చిన్న విషయం అండి. బోరు బావుల నుంచి బయటికి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది జనాలకి. బోరు బావులో పడితే ఎవరైనా కానీ చిన్నపిల్లలు తీసుకురావడానికి చాలా పెద్ద టైం పడుతుందండి. సొరంగంలో ఉంటేనే టైం పడుతుందండి. సముద్రం 2 పాయలుగా చీలి ఒక మంచి దారి ఏర్పడి ఆ దారి మధ్యలో నుంచి బయటికి రావడం అంటే ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్ అండి. ఇదైతే మాటల్లో మనం మాట్లాడుకున్నది ఈజీ కాదు. ఏది నువ్వు చేసి చూద్దాం, తొట్టులో ఉన్నటువంటి వాటర్ని 2 పాయలుగా చేసి చూద్దాం. నువ్వు చేస్తే కర్ర పెట్టి ఇలా కొట్టి ఇలా తీసులో మళ్ళీ వాటర్ అలా ఫామ్ అయిపోతాయి. ఒకరిద్దరు కాదు, పిల్లలు కాక కాల్బలము యుద్ధ వీరులు 6 లక్షల మంది జనసమూహము, గొప్ప జనసమూహము
వారితో పాటు మళ్ళీ వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క పశువుల మంద, అంటే ఇన్ని ఎర్ర సముద్రము మధ్యలో నుంచి నడుచుకుంటూ రావటం అంటే అది చిన్న విషయం కాదండి. అంటే ఆహారం 40 సంవత్సరాలు మన్నా. మీరు ఆలోచించినట్లయితే బండలో నుంచి నీళ్లు, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన ఉపకారాలండి. మర్చిపోయి దేవుడిని ఎరుగునటువంటి ఒక కొత్త తరం వచ్చింది. సచ్ ప్యాథటిక్ సిచ్యువేషన్ అండి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అది జ్ఞాపకం చేసుకున్నప్పటికీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. తెలుసా, నేను 10th క్లాస్లో పడిపోయేవాడిని, కానీ దేవుడు నన్ను మంచి బలాన్ని ఇచ్చారు. ఆ రోజు నేను బస్సు మిస్ అయిపోయేవాడిని, కానీ దేవుడు నన్ను వేరే వాళ్ళని పంపించి 2 వీలర్ మీద నన్ను తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించారు. ఒకవేళ నేను ఎగ్జామే రాయకపోయి ఉంటే నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చేది కాదు. ఈ కాలేజీలో సీటే రాకపోయి ఉంటే నేను దేవాది దేవుని తెలుసుకునేవాను కాదు. ఇదే జరగకపోయి ఉంటే ఈరోజు నేను బ్రతికుండేవాను కాదు. ప్రతి క్షణం నీకు జాబ్ ఎలా వచ్చింది? ఆ రోజు ఆ హెచ్ఆర్ యొక్క హృదయాన్ని దేవుడు కరిగించారు. దేవుడే కనుక అతని హృదయాన్ని కరిగించకపోయి ఉంటే నాకున్నటువంటి ఈ స్కిల్స్కి ఈ జాబ్ వచ్చేది కాదేమో. దేవుడు మేనేజర్ గారు హృదయాన్ని కరిగించబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది. ఒకవేళ దేవుడే కనుక కరిగించకపోయి ఉంటే, ఆయన హృదయాన్ని కరిగించకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్క దాన్ని మర్చిపోకూడదండి. పదే పదే నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, దేన్ని మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చినట్టే, ఇన్ని చేసిన దేవుడు ఇది చేయరా? ఎర్ర సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు ఇసుకంత ఈ సమస్యని పరిష్కరించరా?